ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనము బాబా యొక్క అద్భుతమైనటువంటి మహిమను చూడబోతున్నాం. బాబా వారు అనుగ్రహించినటువంటి అనేక వస్తువులు అనేక మంది భక్తుల వద్ద ఉన్నాయి. అయితే ఇక్కడ బాబా అనుగ్రహించినటువంటి ఒక వస్తువు మరొక రూపాంతరం చెంది అది మరొక భక్తుడి దగ్గరికి ఎలా వచ్చింది? బాబా వారి యొక్క ప్రణాళికలో అన్నీ ముందుగానే సిద్ధం చేసుకుంటారు. ఎవరికి ఏది అనుగ్రహించాలి, తర్వాత దానిని ఎవరికి ఇవ్వాలి అనేటువంటిది బాబా ప్రణాళికలో ఉంటుంది. ముంబై నుంచి రైకర్ అనేటువంటి భక్తుడు షిరిడీకి వస్తారు. వచ్చి 21 రోజులు అక్కడ ఉంటారు. ఎందుకంటే రైకర్ ఒకప్పుడు మంచి సంపన్న కుటుంబానికి చెందినటువంటి వారు. కానీ కాలక్రమంలో విధి వక్రించి దురదృష్టవశాత్తు పూర్తి సంపద కోల్పోతాడు. కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, రకరకాల సమస్యలతోటి షిరిడీకి వస్తాడు. వచ్చి బాబాను దర్శించుకొని వెళ్దాం అనుకుంటాడు. కానీ రైకరు 21 రోజులు షిరిడీలో ఉంటారు. ఆ 21 రోజులు బాబా భక్తులను ఎలా అనుగ్రహిస్తున్నారు, బాబా యొక్క ప్రేమ ఎలా ఉంటుంది, దీన్నంతా కూడా రుచి చూశాడు. ద్వారకామయిలోనే ఉదయం వచ్చి సాయంత్రం వరకు కూడా అక్కడే కూర్చునేటువంటి వారు. ఒక మూలన కూర్చునేటువంటి రైకరు బాబా యొక్క అనుగ్రహాన్ని ఆస్వాదించేటువంటి వారు. ఆ 21 రోజులు తను అనుభవించినటువంటి మధురమైనటువంటి విషయాలను బాబా వాణి అనేటువంటి పుస్తకాన్ని వారు రాయడం జరిగింది. అందులో బాబా 21 రోజులు వారు చేసినటువంటి బోధ, వారు చేసినటువంటి లీల, రైకర్ అనుభవించినటువంటి అనుభవాలు అందులో ఉంటాయి. 21 రోజుల తర్వాత బాబా దగ్గర సెలవు తీసుకొని ముంబై బయలుదేరడానికి బాబా అనుమతి కోసం ద్వారకామాయికి వస్తారు. అప్పుడు రైకర్ను బాబా ఆప్యాయంగా చూసి వారి దగ్గర ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని తీసుకొని దాన్ని దునిపైన వెచ్చగా కాపి ఆ తర్వాత వారి పాదుకలను రెండింటినీ కూడా ఆ వస్త్రం పైన ముద్రించి, ఆ 2 పాదుకలను ఆ వస్త్రం పైన పెట్టి దాన్ని మడత పెట్టి రైకర్కు ప్రసాదంగా ఇస్తాడు. రైకరు ఎంతో సంతోషిస్తాడు. అంతేకాదు బాబా ఒక కాగితం తెప్పించి ఒక హస్త సాముద్రికాన్ని బాబా గీస్తాడు. గీసి అది రైకర్కి ఇస్తాడు. రైకర్కు ఒక ఆకాంక్ష ఉంటుంది. బాబా నోటి గుండా ఏదైనా ఒక వాక్యం వస్తే ఆ వాక్యాన్నే మంత్రంగా తను ఉచ్చరించాలనుకుంటాడు. దాన్ని గమనించినటువంటి బాబా రైకర్కు అద్భుతమైనటువంటి ఒక మాటను ఉపదేశిస్తాడు. జననో జననో జన్మి శ్రీచరణ్ భాగ్యసాయి అని చెప్పి ఆ మాట చెప్పి ఆ తను పాదముద్రలు వేసినటువంటి ఆ వస్త్రాన్ని రైకర్కి ఇస్తాడు. అంటే జన్మ జన్మలుగా నీకు శ్రీచరణాలైనటువంటి భాగ్యవంతమైనటువంటి శ్రీ సాయి పాదుకలు లభించాయని చెప్తారు. గురు కృపాంజనం దొరికెనే నాకు, సాయి కృపాంజనం దొరికెనే మాకు. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నువ్వు ఎప్పుడైనా సరే ఆ మంత్రాన్ని గనక నువ్వు మర్చిపోతే, నేను చెప్పినటువంటి మాటను నువ్వు మర్చిపోతే, నీకు ఇచ్చినటువంటి హస్త సాముద్రికం ఉంది కదా, ఆ హస్త సాముద్రికంతో ఉన్నటువంటి వ్యక్తి నీకు కలిసినప్పుడు మళ్ళీ నీకు మంత్రం గుర్తొస్తుందని చెప్పి బాబా చెప్పడం జరుగుతుంది. 1912-13 సంవత్సరంలో బాబా దర్శనానికి రైకర్ వెళ్తాడు కదా, అప్పుడు యుక్త వయసులో ఉంటాడు. దాదాపు 30-32 సంవత్సరాల వయసులో ఉంటాడు. ఆ తర్వాత మరొక 30 సంవత్సరాలు గడుస్తాయి. గడిచిన తర్వాత తన అనారోగ్యానికి గురవుతాడు. అనారోగ్యానికి గురైనప్పుడు ముంబైలో ఉన్నటువంటి కేఎం హాస్పిటల్లో తను అడ్మిట్ అవుతాడు. అక్కడే మెడిసిన్ చివరి సంవత్సరం చదువుతున్నటువంటి డాక్టర్ జవారీ అక్కడ డ్యూటీ డాక్టర్గా పనిచేస్తూ ఉంటాడు. ఆ పేషెంట్స్ని చూసేటువంటి క్రమంలో రైకర్ను ఆ డాక్టర్ జవారీ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. ఒకరోజు డాక్టర్ జవారీ తన హస్తాన్ని రైకర్కి ఇవ్వడంతో రైకర్ ఆశ్చర్యపోతాడు. బాబా గీసి ఇచ్చినటువంటి హస్త సాముద్రికము డాక్టర్ జవారీ యొక్క హస్త సాముద్రికము ఒకేలాగా ఉంటుంది. కాకపోతే సమస్య ఏమిటంటే డాక్టర్ జవారీ
ఈ అస్త సాముద్రికాలను, అదేవిధంగా తనకు ఇటువంటి భక్తి భావన కానీ లేదు, ఒక స్వేచ్ఛావాదిగా ఉంటాడు. అయితే రైకర్ చెప్తాడు, నీ అస్త సాముద్రికానికి నా సద్గురువు ఇచ్చినటువంటి అస్త సాముద్రికానికి చాలా దగ్గర పోలిక ఉంది. నీ అస్త సాముద్రికం చూడగానే నా సద్గురువు చెప్పినటువంటి మంత్రం నాకు గుర్తొచ్చింది. ఈ మంత్రాన్ని మర్చిపోయి దాదాపు 30 సంవత్సరాలు గడిచింది. ఇప్పుడు నాకు ఆ మంత్రం గుర్తొచ్చింది. జన్మో జన్మని శ్రీచరణ్ భాగ్య సాయి అనేటువంటి ఆ మంత్రం నాకు గుర్తొచ్చింది అని చెప్పి చెప్తాడు. ఇదంతా నేను నమ్మను, ఇటువంటి వాటి సాముద్రికాలు, ఇటువంటి సద్గురు ఇవన్నీ కూడా నాకు ఏమీ నచ్చవు, నాకు అసలు నా జీవితంలో భక్తి అనేటువంటిది లేదు అని చెప్పి చెప్తాడు. ఎందుకంటే యువకుడు మెడిసిన్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. అందులో అప్పుడు తనకు వైద్య విద్య, ఈ సాముద్రికాల కంటే కూడా సైన్స్ను బాగా నమ్ముతాడు డాక్టర్ జవారి. అందుకని దాన్ని తిరస్కరిస్తాడు. అప్పుడు రైకర్ చెప్తాడు, నాకు కొంత బాబా దయ వల్ల భవిష్యవాణి నాకు తెలుసు, నీకు చెప్తున్నాను విను. రేపు మధ్యాహ్నం పూట భోజనం దొరకదు, భోజనం ముందున్న దాన్ని నువ్వు చేయవు. రెండవది, సాయంత్రం లోపు ఎవరితోటో ఒకరితోటి గొడవ పడతావు. ఈ రెండో జరిగితే మళ్ళీ నా దగ్గరికి రానంటాడు. సరిగ్గా తెల్లవారి హాస్పిటల్ బయట చెట్టు కింద ఒక క్యాంటీన్ ఉంటుంది, భోజనశాల చిన్నది. భోజనం చేద్దామని చెప్పి వైద్య విద్యార్థులు అందరూ పోయి అక్కడ కూర్చుంటారు. కూర్చొని పళ్ళెంలో అన్నీ వడ్డిస్తుండగా సరిగ్గా పక్కనే యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ని చూసి వీళ్ళందరూ ఆ పేషెంట్ని పట్టుకొని ఆ 10 మంది కలిసి, ఆ వైద్య విద్యార్థులు కలిసి హాస్పిటల్లోకి వెళ్తారు. వెంటనే అతనికి కట్లు కట్టి రకరకాలైనటువంటి ట్రీట్మెంట్ చేసిన తర్వాత బయటికి వస్తే ఆ భోజనశాలలో భోజనం అయిపోతుంది. సరే, మధ్యాహ్నం భోజనం దొరకలేదు. రాత్రి తను ఇంటికి వెళ్ళేటప్పుడు బస్సులో ప్రయాణిస్తూ ఉంటాడు. బస్సులో ఒక స్త్రీ ఏం చేస్తుందంటే, తనకు ఉన్నటువంటి టికెట్టు కొడుక్కి ఇవ్వడంతో ఆ కొడుకు రైకర్ చూస్తుండగానే దాన్ని మలిచి కిటికీల నుంచి బయటికి వేస్తాడు. ఆ బస్సులో ప్రయాణిస్తున్నటువంటి డాక్టర్ జువారి ఆ మహిళను గమనిస్తూ ఉంటాడు. తర్వాత టీసీ వచ్చి అడిగితే ఆమె దగ్గర టికెట్ ఉండదు. ఆమె అంటే అందరు ప్రయాణికులు చూస్తున్నాం కానీ నా కొడుకు బయటపడేశాడు అని అంటే, అదే విషయం పైన టీసీ తోటి ఇద్దరికి వాగ్వివాదం జరుగుతుంది, డాక్టర్ జువారికి అదేవిధంగా టీసీకి. అట్లా పెద్ద గొడవ జరిగిపోతుంది. తన ఇంటికి వెళ్ళి ఆలోచిస్తాడు. ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి రైకర్ చెప్పినటువంటి విషయం గుర్తొస్తుంది. ఈరోజు నీకు మధ్యాహ్నం తిండి దొరకదు, తిండి ముందర ఉంటుంది కానీ తినలేవు నువ్వు, అదేవిధంగా సాయంత్రం లోపు ఎవరితోటో ఒకరితోటి నీకు గొడవ జరుగుతుంది అన్నారు. తెల్లారి మనస్సు న్యూట్రల్ అవుతుంది. వెళ్ళి తన జరిగినటువంటి విషయం అంతా కూడా రైకర్కి చెప్తాడు. అప్పుడు రైకర్ అంటారు, నా సద్గురువు చెప్పినటువంటి వ్యక్తివి నువ్వే, బాబాకు నీకున్నటువంటి రుణానుబంధం చేత మనం ఇద్దరము కలిశాము, కాబట్టి నా సద్గురువు నాకు ఇచ్చినటువంటి ఒక అమూల్యమైనటువంటి దాన్ని నీకు ఇస్తాను, దాన్ని జాగ్రత్తగా ఉంచుకో అని చెప్తారు. జువారికి ఆ సమయంలో రైకర్ బాబా తనకు అనుగ్రహించినటువంటి పాదముద్రలు వేసి ఇచ్చినటువంటి ఆ క్లాత్ను డాక్టర్ జువారికి ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ జువారి దాన్ని మహాప్రసాదంగా తీసుకొని ఇంట్లో పెట్టి పూజించుకుంటాడు. అయితే డాక్టర్ జువారి ఒక పాదుక సెట్టును తయారు చేసుకొచ్చి ఆ పాదుకల పైన సరిగ్గా బాబా పాదముద్రలు ఉన్నటువంటి వాటిని ఆ పాదుకల పైకి వచ్చేలాగా కప్పి రోజు కూడా పూజించుకునేటువంటి వారు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు తను హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు డాక్టర్ గారు ప్రతిరోజు లాగానే ఆ పాదుకల పైన ఆ షాల్ కప్పి, ఎందుకంటే ఆ పాదుకల పైన షాల్ ఎలా కప్పేటువంటి వారు అంటే బాబా పాదముద్ర ఆ పాదుకల పైన ఉండేలాగా, 2 పాదుకల పైన 2 పాదముద్రలు ఉండేలాగా దాన్ని అలంకరించేటువంటి వారు. అట్లా ధూపం వెలిగించి వెళ్ళిపోతాడు. సాయంత్రం వచ్చి చూసేసరికి ఆ పాదుకల పైన ఉన్నటువంటి వస్త్రము అది అంతర్ధానం అయిపోతుంది. అప్పుడు డాక్టర్ జువారికి ఆందోళన కలుగుతుంది. నేను ధూపం వెలిగించి పెట్టాను కదా, అదేమన్నా అంటుకొని నా అశ్రద్ధ వల్ల ఏమైనా క్లాత్ కాలిపోయిందేమో అనుకుంటారు. కానీ అక్కడెక్కడా కూడా కాలిన వాసన కానీ దానికి సంబంధించినటువంటి తాలూకు ఆనవాలు కానీ ఏమీ లేవు. ఆ విధంగా బాబా పాదముద్రలు ఉన్నటువంటి ఆ క్లాతు ఆ పాదుకల్లో అంతర్ధానం అయిపోతుంది. డాక్టర్ జువారికి అప్పుడు అర్థమవుతుంది, ఆ పాదుకల్లో బాబా పాదముద్రలు ఉన్నటువంటి ఆ షాలు దాంట్లో నిక్షిప్తమైపోయింది. అందుకని ఆ పాదుకలను తను రోజు పూజించుకోవాలి, అవే మహత్తు కలిగినటువంటి పాదుకలని చెప్పి వాటిని పూజించుకునేవారు. అంతేకాదు ఆ పాదుకల్లో ఆ క్లాత్ అంతర్ధానం అయిపోయిన తర్వాత, దాంట్లో విలీనం అయిపోయిన తర్వాత రైకర్ చెప్పినటువంటి మంత్రం గుర్తొస్తుంది. జన్మో జన్మని శ్రీచరణ్ శ్రీ భాగ్యసాయి అనేటువంటి మంత్రం గుర్తొస్తుంది. ఆ రోజు నుంచి ప్రతిరోజు కూడా వేకువజామున్నే ప్రాతకాలంలో 3 గంటలకు లేచి
దాదాపు గంట సేపు ఆ మంత్రాన్ని స్మరించేటువంటి వాడు. అప్పటి నుంచి ఆ పాదుకల్లో ఒక దివ్యమైనటువంటి శక్తి తనకు కనిపించేది. ఆ విధంగా పాదుకలను 32 సంవత్సరాల పాటు తన పూజా గదిలో పెట్టుకొని ఆ మంత్రాన్ని ధ్యానిస్తూ దాన్ని అభిషేకం చేసేటువంటి వారు. 32 సంవత్సరాల తర్వాత బాబా ఆదేశానుసారము ఆ పాదుకలను భక్తులు దర్శించుకోవడానికి అనుమతించారు డాక్టర్ జువారి. ఆ పాదుకలే ఈరోజు మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ దివ్యమైనటువంటి పాదుకలు. అంటే బాబా లీల ఎంత గొప్పదో చూడండి. ఒక భక్తుడికి పాదుకలు అనుగ్రహించడానికి, మరొక భక్తుడికి ఆనందం కలిగించడానికి ముందుగా తన చరణాల ముద్ర ఉన్నటువంటి క్లాత్నిచ్చి, హస్త సాముద్రికము ఇచ్చి, ఈ హస్త సాముద్రికం ఉన్నటువంటి వ్యక్తి కలిసినప్పుడు నేను చెప్పినటువంటి మంత్రం నీకు గుర్తొస్తుందన్నారు. రైకర్ మర్చిపోయాడు. షిరిడి నుంచి వచ్చిన తర్వాత మంత్రం మర్చిపోయాడు. ఆ మంత్రం మళ్ళీ గుర్తు రావట్లేదు. ఎప్పుడైతే డాక్టర్ జువారీ కలిశాడో ఆ క్షణాన్నే తనకు ఆ మంత్రం గుర్తుకొచ్చింది. జన్మో జన్మో జన్మని శ్రీచరణ్ శ్రీ భాగ్యసాయి అనేటువంటి ఆ మంత్రం. ఆ తర్వాత రైకర్ తన జీవిత పర్యంతము తన తుది శ్వాస వరకు కూడా దాన్నే ధ్యానించారు. ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ జువారీ అదే మంత్రాన్ని తన చివరి శ్వాస వరకు, జువారీ కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికీ కూడా అదే మంత్రాన్ని స్మరిస్తూ ఈ పాదుకలకు పూజ చేస్తారు. నిజంగా బాబా లీల ఎంత గొప్పది కదా. గురు పౌర్ణమి సందర్భంగా గురు పాదుకలను దర్శించుకునేటువంటి ఇవి మామూలు పాదుకలు కావు. బాబా అనేక మందికి అనేక రకాలైనటువంటి పాదుకలు అనుగ్రహించారు. వారి పాదముద్రలు ఒదిగినటువంటి వస్త్రం కాస్త ఆ పాదుకల్లో నిక్షిప్తమైనటువంటి అద్భుతమైనటువంటి పాదుకలు ఇవి. ఈ పాదుకలు ఎంత పవిత్రమైనటువంటివంటే వీటిని ఎంత భద్రంగా వీళ్ళు దాచుకున్నారంటే అందరూ మీరు కూడా వీటిని దర్శించండి, ఆనందించండి. ఎందుకంటే ఈ పాదుకలు మామూలు పాదుకలు కాదు. ఇంతకుముందు నేను చెప్పినట్టు అనేక మందికి వారు తెచ్చినటువంటి పాదుకలు, ఎవరో భక్తులు తమ వద్దకు తెచ్చినటువంటి పాదుకలను అనేక మందికి అనుగ్రహించాడు. కానీ ఇవి ఎంత మహత్తు కలిగినటువంటివి అంటే వారి చరణ ముద్రలు ఇందులో ఒదిగిపోయాయి. ఇంత అద్భుతమైనటువంటి పాదుకలు నా హృదయానికి హత్తుకున్నానంటే మీరందరూ కూడా ఈ కార్యక్రమం పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉన్నటువంటి వారు కదా. మీ అందరి హృదయాలకు కూడా వీటిని అద్దుకోండి. ఈ దివ్యమైనటువంటి పాదుకలు మీ యొక్క హృదయాల్లో కొలువు చేసుకోండి. గురు కృపాంజనం దొరికెనే నాకు, సాయి కృపాంజనం దొరికినే మాకు. బాబా మేగుడికి శివలింగం ఇచ్చినప్పుడు ఒక మాట చెప్తాడు. మేఘా, ఇది నువ్వు పూజించుకో. ఇది మేఘా వద్ద ఉంటే అనేక లక్షల మంది దీన్ని పూజించుకున్నట్టే అని అంటారు. అందరూ ఆ రోజు అనుకున్నారు, ఒక్క మేఘా పూజిస్తే అందరూ పూజించినట్టు ఎలా అవుతుందని చెప్పి దాన్ని గురుస్థాన్లో ప్రతిష్ఠించిన తర్వాత, ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించిన తర్వాత ఈరోజు మనందరం పూజించుకుంటున్నాం కదా. సాయి టీవీ కూడా అంతే. సాయి టీవీలో ఇక్కడ అనిల్ అనేటువంటి వాడిని ఒక సాధనంగా చేసుకొని మీ అందరికీ కూడా ఈ పుణ్యాన్ని, ఈ యొక్క గొప్ప మహత్తు కలిగినటువంటి ఇటువంటివన్నీ కూడా మీరు కూడా పూజించుకున్నటువంటి అనుభూతి, మీరు కూడా ఈ పాదుకలను స్పృశించినటువంటి అనుభవం ఖచ్చితంగా మీకు కలుగుతుంది. సాధారణంగా ఎవరికి ఇటువంటి అనుమతి దొరకదు. ఇక్కడ వీళ్ళింట్లో ఇది చాలా చిన్న గృహము. డాక్టర్ జువారీ కుటుంబం ఇప్పటికి కూడా వైద్య వృత్తిలో ఉంది. ఒక ఆయుర్వేద ఔషధాలయాన్ని ఇక్కడ నడుపుతున్నారు. ఔషధాలయంలోనే భక్తుల దర్శనార్థం వీటిని ఉంచడం జరిగింది. కాబట్టి వారు అసలు ఈ విధంగా అనుమతించడం అనేటువంటిది సాయి టీవీ ద్వారా మనందరము చేసుకున్నటువంటి భాగ్యం. ఈ భాగ్యం, ఈ పుణ్యం మనందరికీ కూడా బాబా సమానంగా ఇస్తారు. ఎందుకంటే నేను ఎంత తాపత్రయపడతానో ఈ కార్యక్రమం కోసం తాపత్రయపడేటువంటి వేల హృదయాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి మీ అందరికీ కూడా ఈ పాదుకల యొక్క దర్శనం మీ అందరికీ కలగాలని చెప్పి
ఈ పాదుకలను మీరు మనసారా మీ మనసులో స్మరించుకోండి. నేను ఎప్పుడు చెప్తాను, మీరందరూ కూడా మనసా వాచా కర్మన ఈ కార్యక్రమం వెంట ఎప్పుడూ ఉంటారు. ఈ కార్యక్రమంలో చేసేటువంటి ప్రతిదీ కూడా మీరందరూ అనుభవించినట్టే. గురు పౌర్ణమి సందర్భంగా ఇంతకంటే భాగ్యం మనకేముంటుంది? గురు చరణాలే కదా శాశ్వతమైనటువంటివి, గురు చరణాలే కదా మనకు ఆది అంతం. కాబట్టి ఇటువంటి ఆది అంతమైనటువంటి గురుచరణాలను ఈరోజు మీరందరూ దర్శించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని బాబా మనకిచ్చారు. మీ అందరూ కూడా దీన్ని ఆస్వాదిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ జవారీ కుటుంబ సభ్యులతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ జవారీ యొక్క వారసులు శ్రీ వేదాంత్ జవారీ మనతో పాటు ఉన్నారు. వారిని మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సాయిరామ్. ओम साई राम। जी मैं वेदांत जवेरी हूँ, डॉक्टर एस जी जवेरी का ग्रैंडसन। 3 जनरेशन से हमारे पास ये पादुकाज है जो मिस्टर रायकर से हमको मिली थी। एक्चुअली ये टेम्पल नहीं है, ये घरगुती पादुकाज है, इसलिए यहाँ पे हमने कुछ कमर्शलाइजेशन किया नहीं है। जो सच्चे भक्त है वो अपने आप यहाँ पे आ जाते हैं। हमने इसकी कोई पब्लिसिटी या कमर्शलाइजेशन बिल्कुल भी नहीं किया हुआ है। आपको जब भी आना हो सुबह 10:30 बजे से रात को 9 बजे तक दर्शन के लिए आ सकते हो। నిజంగా ఈ కార్యక్రమం చేయడం అంటే మానవ మాత్రుడిగా నా వల్ల అయ్యేటువంటిది కాదు. పూణే నగరం మహానగరం. ఈ నగరంలో ఎవరెవరు ఎక్కడుంటారు ఏమిటి అనేటువంటిది ఏమీ తెలియకుండా ఒక గుడ్డిగా బాబా పైన భారం వేసి, బాబా నా ప్రయత్నం నేను చేస్తున్నాను, ఆ ప్రయత్నాన్ని నువ్వు బలమియ్యాలని చెప్పి పుణేకి బయలుదేరాను. కానీ బాబా అద్భుతమైనటువంటి చోటికి బాబా తీసుకెళ్లారు. నిజంగా ఎంతమందికి తెలుసు రైకర్ గురించి? అతని దగ్గర నుంచి బాబా పాదముద్రలు ఉన్నటువంటి ఆ వస్త్రం ఎవరి దగ్గరికి వచ్చిందనేటువంటిది ఎంతమందికి తెలుసు? ఇటువంటి అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి నిగూఢంగా ఉన్నటువంటి విషయాలను తెలియజేయడానికి బాబా గురు పౌర్ణమి సందర్భంగా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలను మనతో చేయించుకుంటున్నారు. మరొక అద్భుతమైనటువంటి అమూల్యమైనటువంటి కార్యక్రమంతో మీ ముందుకు వస్తాను. ఓం శ్రీ సాయిరామ్.